హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ పేద అత్త. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. రామాపురం అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రవి, రమణమ్మ అనే తల్లి కొడుకులు ఉండేవారు. రమణమ్మ, రవి చిన్న గుడిసెలో ఉండేవారు. కష్టం చేసుకుని తల్లి కొడుకులిద్దరూ వారి జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. రవి కష్టపడి చదువుకొని ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటాడు. అదే సమయంలో అతను పెళ్లి చేసుకోవాలని అనుకోవటంతో తను ప్రేమించిన సంధ్యతోనే పెళ్లి జరగటం జరుగుతుంది. సంధ్య డబ్బున్న అమ్మాయి. అందుకే అతను అప్పు చేసి ఒక మంచి ఇల్లు కడతాడు తన కోసం. ఇక ముగ్గురు ఆ ఇంట్లో సంతోషంగా ఉంటారు. ఒకరోజు రమణమ్మ వంట చేసి పెడుతుంది. అప్పుడు కోడలు సంధ్య, దీన్ని ఎవరైనా వంట అంటారా? ఇలాంటి దరిద్రం నేనెప్పుడూ తినలేదు బాబు అని అంటుంది. అలా చీటికి మాటికి ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. అత్తగారితో గొడవ పడుతూనే ఉంటుంది. సంధ్య అలా రోజు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు సంధ్య కోపంగా ఇలా అంటుంది, ఛీ ఛీ ఛీ, మాకు పెళ్ళై కొన్ని రోజులు కూడా కాలేదు. అయినా ఈ ఇంట్లో మాకు ఏకాంతం అనేదే లేదు. పోనీ ఎక్కడికైనా వెళ్దామా అంటే అతడికి ఆఫీస్లోనే సరిపోతుంది. ఇంట్లో ప్రశాంతత అనేదే లేకపోయింది. ఇంత పెద్ద ఇల్లు ఉండి కూడా ఉన్నవాళ్ళు ఏదో ఒక మూలన పడి ఉండకుండా చీటికి మాటికి అది తీసుకురా, ఇది తీసుకురా, ఇది కావాలి, అది అయిపోయింది అని అస్తమానం తలుపు కొట్టటమే. ఏం మనుషులో ఏంటో అని అంటుంది. ఆ మాటలు విన్న రమణమ్మ చాలా బాధపడుతుంది. అప్పుడు రమణమ్మ మనసులో ఇలా నిర్ణయించుకుంటుంది, అయ్యో, నేను ఇన్ని రోజులు వారికి అండగా ఉంటున్నానని అనుకున్నాను, కానీ వాళ్ళ ఇంట్లో ఉంటున్నానని అనుకోలేదే అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చింది. సాయంత్రం కొడుకు రావటం కోసం ఎదురు చూస్తుంది. ఆఫీసు ముగించుకొని ఇంటికి వస్తాడు రవి. అప్పుడు రమణమ్మ రవితో ఇలా అంటుంది, బాబు, నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి పెళ్లి చేసుకుంటే తీర్థయాత్రలకు వస్తానని మొక్కుకున్నాను బాబు అని అంటుంది. అప్పుడు కొడుకు, సరే అమ్మా, నీ ఇష్టం, అయితే కొన్ని డబ్బులు తీసుకో అని ఇస్తాడు. అప్పుడు కోడలు దూరం నుంచి తిట్టుకుంటూ ఉంటుంది. అది గమనించిన రమణమ్మ, బాబు, నేను దాచుకున్న డబ్బుతోనే తీర్థయాత్రలకు వస్తానని మొక్కుకున్నాను అని ఆ డబ్బును కొడుకు తిరిగి ఇచ్చేస్తుంది రమణమ్మ. అప్పుడు కొడుకు, సరే అమ్మా, నీ ఇష్టం, నీకు ఎలా అనిపిస్తే అలాగే చెయ్యమ్మా అని చెప్పి వెళ్ళిపోతాడు. రమణమ్మ వెళ్ళి పడుకుంటుంది. దూరం నుంచి తల్లి కొడుకులు మాట్లాడుకోవటం గమనించిన సంధ్య మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, ఇక తిరిగి రాకపోతే భలే బాగుంటుంది, మా ఇద్దరికి ఇంకా ఏ మడ్డు ఉండదు అని అనుకుంటూ ఉంటుంది. మరుసటి రోజు రమణమ్మ ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. అలా ఆమె వారు ఉన్న ఊరు నుంచి చాలా చాలా దూరం వెళ్ళిపోయి ఒక ఊరిలో చిన్న పూరి గుడిసెలో ఉంటూ ఉదయం మొత్తం కష్టం చేసుకుంటా రాత్రి అయితే ఎటువంటి సదుపాయాలు లేని పూరి గుడిసెలో చెమటలు కార్చుకుంటూ దోమలు కుట్టించుకుంటూ బతుకుతూ ఉంటుంది. ఉదయం కష్టం చేసి తినటానికి సరిపోయినా ఆ దోమల బాధ తట్టుకోలేక ఎంతో బాధపడుతూ ఉండేది. ఒకరోజు మనసులో ఇలా అనుకుంది, దేవుడా, నేను ఈ దోమలతో కుట్టించుకోలేకపోతున్నాను, ఈ వేడికి తట్టుకోలేకపోతున్నాను, కానీ నా కొడుక్కి తల్లిగా ఉండాలని కోరిక తప్ప నాకు ఇంకే వేరే కోరిక లేదు స్వామి అని, నా కొడుకు కోడలు చల్లగా ఉండేటట్లు చూడండి అని అనుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా రవి భార్యతో ఇలా అంటాడు, మా అమ్మ వెళ్ళి చాలా రోజులయ్యింది, ఇంకా రానే లేదు అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు సంధ్య ఇలా అంటుంది, తీర్థయాత్రలు నెల రోజుల్లో అయిపోతాయా ఏమిటి? 2 నెలలు పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు, 5 నెలలు పట్టొచ్చు, సంవత్సరమైనా పట్టొచ్చు. మీరేమీ దిగులు పడకండి, తీర్థయాత్రలు చేసి రావాలి కదా అని అంటుంది. రవి ఒకరోజు టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్తూ ఉండగా అతని స్నేహితుడొకడు ఎదురుపడి, ఏరా రవి, మీ అమ్మగారు ఇంటికి వచ్చేసారా అని అడుగుతాడు. అప్పుడు రవి, ఇంకా లేదురా అని అంటాడు. అప్పుడు స్నేహితుడు, మొన్నొక రోజు నేను ఊరెళ్ళాను. అక్కడ ఒక పూరి గుడిసెలో ఒక ఆమె కనబడింది. ఎవరో తెలిసిన ముఖంలా అనిపించి దగ్గరికి వెళ్ళి పలకరించాను. తీరా చూస్తే మీ అమ్మగారు. ఇక్కడ ఏం చేస్తున్నారని అడిగితే పూజలు చేస్తున్నామని, 2 రోజుల్లో ఇంటికి వచ్చేస్తానని చెప్పారు. అందుకే అడిగాన్రా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆలోచనలో పడ్డ రవి, అదేంటి, అమ్మ తీర్థయాత్రకని చెప్పి వెళ్ళి వేరే ఊరు వెళ్ళటమేమిటి, అసలు ఆ గుడిసెలో పూజలు చేయటమేమిటి, నేనిప్పుడే బయలుదేరుతున్నాను అమ్మ దగ్గరికి అని
అనుకుంటారు. రవి వాళ్ళు అమ్మవారు ఉండే గుడిసె దగ్గరికి లోపలికి వెళ్ళాడు. అక్కడ తల్లి మంచాన పడి పాపం లేవలేని స్థితిలో ఉంటుంది. దాహంతో మూలుగుతూ ఉంటుంది. అప్పుడు రవి తల్లిని ఇలా చూసి తట్టుకోలేక పరుగున వెళ్ళి పట్టుకొని ఏడుస్తాడు. ఏంటమ్మా ఎందుకిలా చేశావు? ఎందుకమ్మా ఎందుకు నీకు ఈ పరిస్థితి? అమ్మా అమ్మ చెప్పమ్మా, నిన్నెవరైనా ఏమైనా అన్నారా అని అడుగుతాడు. అయినా తల్లి రవికి ఏమీ చెప్పదు. అప్పుడు రవి, నాకు అర్థమైంది అమ్మా, నువ్వు ఎందుకు ఇలా చేశావో నాకిప్పుడు అర్థమైంది. సంధ్య నిన్ను ఏదో అనే ఉంటుంది. నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను, మనం ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. అక్కడ డాక్టర్ రమణమ్మను చూసి ఈవిడకు దోమలు బాగా కుట్టడం వల్ల వంటి మీద దద్దుర్లతో పాటు డెంగ్యూ ఫీవర్ వచ్చింది. చాలా ఎక్కువగా వచ్చింది. కొన్ని రోజులు హాస్పిటల్లోనే ఉండాలి అని అంటాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. రమణమ్మకు పూర్తిగా నయమైపోయిన తర్వాత రవి ఆమెను ఇంటికి తీసుకువెళ్తాడు. అప్పుడు రమణమ్మను చూసిన సంధ్య మనసులో ఇలా అనుకుంటుంది, ఇదేంటి మళ్ళీ ఇక్కడ తగలబడింది అనుకుంటూ ఉంటుంది. రవిని, ఏంటండి మీ అమ్మగారితో కలిసి వచ్చారు, అత్తగారు ఎక్కడ కనిపించారు, మీరు ఎక్కడికి వెళ్ళారు ఇన్ని రోజులు అని అడుగుతుంది. కానీ రవి మట్టుకు ఏ సమాధానం చెప్పకుండా తల్లిని తీసుకొని తన గదిలోకి వెళ్ళి పడుకోబెట్టి వస్తాడు. సరాసరి వచ్చి సంధ్యతో మాట్లాడకుండా ఆమెను తీసుకువెళ్ళి ఒక చీకటి గదిలో పెట్టి తలుపులు వేస్తాడు. అప్పుడు సంధ్య ఆ చీకటి గదిలో నుండి రవితో ఇలా అంటూ ఉంటుంది, ఇక్కడ దోమలు కుడుతున్నాయండి, చీకటిగా ఉంది, చాలా వేడిగా కూడా ఉంది అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు రవి సంధ్యతో ఇలా అంటాడు, నువ్వు ఒక్క గంట ఆ చీకటి గదిలో ఉండలేకపోయావే, కానీ మా అమ్మ ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళిన దగ్గర నుండి అలాంటి గదిలోనే ఉంది, అనారోగ్యం పాలయ్యింది. ఆలోచించు, ఎవరి వలన కాదా అని అంటాడు. అప్పుడు సంధ్య ఏడుస్తూ, అయ్యో చాలా తప్పు చేశానండి, నా తప్పు నాకు తెలిసిందండి, ఇక నుంచి అత్తగారిని ఎప్పుడూ బాధ పెట్టను, నన్ను క్షమించండి అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పటి నుంచి ఆ కుటుంబం అందరూ కలిసి ఉండటంతో చాలా సంతోషంగా ఉంటారు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.